హలో, నేను ఈరోజు ఒక మొక్కల్ని కొనడానికి వచ్చాను. ఇంట్లో ఉంటే నాకు చాలా బోర్ కొట్టేసింది. సో నేను ఈరోజు మల్లె మొక్కను కొనడానికి వచ్చాను. సో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక ప్లాంట్ హౌస్కి వచ్చానమాట. సో అది మనం చూద్దామా ఎలా ఉందో. జాస్మిన్ ఎక్కడ దొరుకుతుందో లేదో తెలీదు. నేను ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో చూసినప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పి అన్నారు. ఇది కింగ్స్ ప్లాంట్ బర్న్ అంట. ఆష్ హౌస్కి వచ్చాను, ప్లాంట్ హౌస్కి. చూద్దామా? ఇవన్నీ ప్లాంట్స్ చూద్దాం. చామంతి మొక్కలు ఉన్నాయి కదా, భలే ఉన్నాయి. ఎల్లో, వైట్ అన్నీ ఉన్నాయి. ఈ జాస్మిన్ ఎక్కడుందో చూడాలి. ఇవేంటివి, తులిప్సా? ఏమో ఉంది అబ్బా, కానీ బాగున్నాయి, చాలా బాగుంది. ఎక్కడ ఉందో చూడాలి. ఈ మల్లె మొక్క దొరుకుతుందని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అది ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో ఏంటో అని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఎక్కడ దొరుకుతుందా అని. దొరికింది, కానీ ఇక్కడ మళ్ళీ మొక్క ఉందో తెలీదు. నేను ఎందుకంటే చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగాను. సో వాళ్ళు మొక్కలు బాగా పెంచేవాళ్ళు. అందులో మల్లె మొక్కలు అంటే చాలా బాగా ఇష్టం అన్నమాట. మల్లె మొక్క ఒకటి, ఇంకొకటి విరజాజి ఉంది కదా, ఆ విరజాజి ఒకటి నాకు బాగా ఇష్టం. ఆ స్మెల్ బాగుంటుంది కదా, అందుకోసం వచ్చాను. కానీ ఎక్కడ దొరుకుతుంది జాస్మిన్? ఎక్కడ లేదు. ఆన్లైన్లో అయితే చెప్పాడు ఉంది అని. ఎలాగా, ఎక్కడ చూడాలి? కందిరీగలు కూడా ఉన్నాయి ఇక్కడ. కింగ్స్ స్పాటెడ్ కలర్స్ అంట. వావ్, ఇది చూడండి, భలే ఉంది. కింగ్స్ స్పాటెడ్ కలర్స్ అంట, బాగుంది కదా. జాస్మిన్ ఎక్కడున్నావు? కనిపించు, నాకు ఒకసారి కనిపించవా ప్లీజ్? నీకోసమే వచ్చాను జాస్మిన్. ఆహా, కృష్ణబంతి కూడా ఉంది కదా, నైస్, చాలా బాగుంది. దొరకదా? ఇంతసేపు నుంచి వెతికితే దొరుకుతుందంటారా? దొరకకపోతే ఏం చేస్తాము? మళ్ళీ బ్యాక్ టు హోమ్ నాకు నచ్చదు. ఎలా అయినా సరే తీసుకుని వెళ్ళాలి. ఎలా అయినా సరే ఈరోజు మల్లె పూల మొక్క తీసుకొని నేను ఇంటికి వెళ్ళాలి. అది నా ఏం ఈరోజు. లేకపోతే నాకు మనశ్శాంతి. ఎక్కడ వెళ్ళాలి, ఎవరికి అడగాలి అనేది ఇక్కడ రాసలేదు. కింగ్ సూపర్ బంతి పూలు, ఇవిగో ఎర్ర బంతి ఉంది, మళ్ళీ ఆరెంజ్ బంతి ఉంది, ఇది ఎల్లో బంతి ఉంది. బంతి పూలు ఉన్నాయి కానీ బంతి పూలు ఇది ఎక్కడ ఉంది? జాస్మిన్ మల్లె మొక్క కనిపించమ్మా, ఒకసారి కనిపించవా ప్లీజ్ నాకు? ఆహా, క్రోటన్స్. ఇవన్నీ మన ఇండియాలో మంచిగా రోడ్ల మీద కనిపిస్తాయి, పెరిగిపోతాయి, రోడ్డు పక్కనే పెరిగిపోతాయి. రోస్మేరీ అంట. రోస్మేరీ వద్దు, మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి. నాకు ఇప్పుడు మల్లె మొక్క కావాలి. కొత్తిమీర అన్నీ బాగుంది. గోంగూర కూడా దొరికితే బాగుండు. నేను ఫైనలీ
నాకు మల్లెపువ్వు మొక్క దొరికిస్తుంది. ఇదిగో ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. ఆహా స్మెల్ ఉంది చూసారు, మా సూపర్ ఉంది. ఇది ఈ మల్లె మొక్క కింగ్స్ బర్న్ ప్లానెట్ హౌస్లో ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తాను. దీన్ని ఇక్కడ ఏమని పిలుస్తారు అంటే జాస్మిన్ శాంబాక్ అని పిలుస్తారనమాట. సో ఇట్స్ వెరీ నైస్. అనుకున్నది సాధించాను ఈరోజు. ఎలా అయినా సరే ఈ జాస్మిన్ మొక్కని తీసుకెళ్ళాలని ఇంటికి. చాలా నిగ్గడ ఏమంటారు, మర్చిపోయాను, ఏదో అంటారు. చాలా క్యూరియాసిటీతో వచ్చాను. ఆ క్యూరియాసిటీకి తగ్గట్టుగా నాకు దొరికేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. నేను అస్సలు ఊహించలేదు దొరుకుతుందో దొరకదా అన్నట్టుగా. బట్ ఇట్స్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని తీసుకుందామా. ఇది జస్ట్ మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం చిన్న మల్లి అన్నమాట. నేను ఇది ముందే వచ్చి కనుక్కొని ఉండుంటే బాగుండేది. ఆల్మోస్ట్ మంచిగా ఈ ఈస్టర్కి మంచిగా మొక్కలైనా వచ్చాయేమో. లేట్గా వచ్చాను కదా. ఎనీవే నాకు ఈ మొక్క అయినా దొరికింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సరేనా, ఈ హ్యాపీ మూడ్లో ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఏం చేయొద్దు. ఇంటికి వెళ్ళి హ్యాపీగా మమ్మీకి అందరికీ ఫోన్ చేసి చెప్పేద్దాం. సరేనా, బాయ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు న్యూజిలాండ్లో మల్లె మొక్క దొరుకుతుందని. నేను అసలు అనుకోలేదు. ఎనీవే మంచిగా దొరికింది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఈ హ్యాపీ మూమెంట్ని ఒక చాక్లెట్ కాఫీతో ఎంజాయ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా? సరే చేద్దాం. నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీ. ఇదిగో నా మల్లి చెట్టు ఎంత బాగుంది. ఆహా స్మెల్ ఉంది చూసారు, మంచిగా మత్తెక్కిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను అస్సలు ఊహించలేదు దొరుకుతుందో దొరకదో అని. కానీ ఇక్కడ అన్ని ప్రతిదీ లిమిటెడ్గా ఉంటాయి కదా, ఒక 4-5 కన్నా ఎక్కువ ఉండవు. అలాంటిది నాకు దొరికింది. సో నేను లక్కీ గర్ల్ అనమాట. చాలా లక్కీ అంటే చాలా లక్కీ. ఈ స్మెల్ మాత్రం మత్తెక్కిస్తుంది అమ్మా, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమ్మర్లో కదా ఇది మల్లె పూలు పూచేది. సో అప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. తల్లో పెట్టుకొని 2 జడలు వేసుకొని తల్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి అలా చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మల్లె మొక్క కోసం దేశంలో ఎత్తుక్కుంటూ ఎన్ని రోజులకి నాకు కనిపించింది. సో బాగుంది. దీన్ని మంచిగా మీరందరూ బ్లెస్ చేయండి. ఈ మొక్క మంచిగా రావాలి, మంచి పువ్వులు పూయాలని అందరూ బ్లెస్ చేయండి ప్లీజ్.